హాయ్ పిల్లలు, ఎలిమెంటరీ లెవెల్ రీడింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఎలిమెంటరీ రీడింగ్ తరువాత అడుగు అంటే అడ్వాన్స్ రీడింగ్ వైపు వెళ్ళబోతున్నాం. అడ్వాన్స్ రీడింగ్ బాగా అర్థం చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు ఎలిమెంటరీ రీడింగ్ బాగా వచ్చి ఉండాలి. ఇలా ఎందుకు? దీనికి సమాధానం కొన్ని నిమిషాల్లో మనకు తెలిసిపోతుంది. అడ్వాన్స్డ్ రీడింగ్ పరంగా కేవలం 2 ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. వాటిని మనం చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. ఈ 2 మాత్రమే కాకుండా మరిన్ని చిన్న చిన్న నియమాలు ఉన్నాయి. అయితే అవి గుర్తు పెట్టుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ 2 ముఖ్యమైన నియమాలు తెలుసుకున్న తర్వాత మనకు అనిపించవచ్చు అడ్వాన్స్ రీడింగ్ అంటే ఎలిమెంటరీ రీడింగ్ ప్లస్ ఈ 2 నియమాలు అని. కాబట్టి అడ్వాన్స్డ్ రీడింగ్ గురించి ఈ వీడియోని నేను మీకు 2 నియమాలు చెప్పి మొదలు పెట్టబోతున్నాను. వీటిని మీరు చాలా శ్రద్ధగా వినాలి మరియు వాటిని గుర్తు పెట్టుకోవాలి. అయితే ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోయి ఈ కాన్సెప్ట్ ద్వారా పదాలను చదవడం వచ్చేసాక అప్పుడు ఈ నియమాలు మీకు వాటంతటా అవే గుర్తుండిపోతాయి. ఈ 2 నియమాలు చెప్పడానికి ముందు నేను మీ ఏకాగ్రతను ఓ 2 విషయాలపైకి మళ్లించే ప్రయత్నం చేస్తాను. ఎలిమెంటరీ రీడింగ్లో మనం చూసాం, ఇంగ్లీష్లో మొత్తం 26 అక్షరాలు ఉంటాయి. వీటిని మనం ఆల్ఫాబెట్స్ అంటాము. కాబట్టి ఇంగ్లీష్ హ్యాస్ 26 లెటర్స్. ఈ 26 అక్షరాల్లో 5 ఓవెల్స్ అనగా అచ్చులు మరియు 21 కాన్సోనెంట్స్ అనగా హల్లులు ఉంటాయి. ఆ 5 అచ్చులైన ఏ, ఈ, ఐ, ఓ, యు ఓవెల్స్ కాబట్టి వాటిని మనం వి అనే అక్షరంతో సూచిద్దాం. అలాగే మిగిలిన 21 అక్షరాలు కాన్సోనెంట్ కాబట్టి వాటిని సి అనే అక్షరంతో సూచిద్దాం. కాబట్టి వి అనగానే ఓవెల్ మరియు సి అనగానే కాన్సోనెంట్ అవుతుంది. ఎప్పుడైతే నేను విసి జంటగా చూపించానో అప్పుడు దాని అర్థం నేను నా పదంలో ఓవెల్ అయిన వెంటనే ఒక కాన్సోనెంట్ వస్తుంది అని. ఈ జంట తర్వాత మరొక వి అనగా ఓవెల్ రావచ్చు లేదా సి అనగా మరొక కాన్సోనెంట్ రావచ్చు. కాబట్టి ఇవి అడ్వాన్స్డ్ రీడింగ్ యొక్క 2 అత్యంత ముఖ్యమైన నియమాలు. అనగా ఏదైనా ఒక పదంలో విసివి లేదా విసిసి అక్షరాల యొక్క కాంబినేషన్ వెతకడం. కాంబినేషన్ అనగా కలయిక. మరి కాస్త సమాచారం చెప్పిన తర్వాత మనకు స్క్రీన్ పైన కనిపించే పదాలలో విసివి లేదా విసిసి అక్షరాల యొక్క కాంబినేషన్ వెతకగలమా? చూద్దాం. స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న పదం యొక్క స్పెల్లింగ్ PARENT. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించి చెప్పండి. ఈ పదంలోని వీసీ కాంబో ఏది? వీసీ కాంబో అనగా ఓవెల్ వెంటనే కాన్సోనెంట్ రావడం. మీరు కరెక్ట్గా చెప్పారు. మనకున్న మొదటి ఓవెల్ అయిన అక్షరం ఏ, అలాగే అది అయిన వెంటనే వస్తున్న కాన్సోనెంట్ అక్షరం ఆర్ అనగా వీసీ కాంబో అవుతుంది. పదంలో మరొక వీసీ కాంబో ఏదైనా ఉందా? అవును, ఉందిగా. ఈ ఒక ఓవెల్ అనగా వి. ఈ ఓవెల్ అయిన వెంటనే వస్తున్న కాన్సోనెంట్ అయిన అక్షరం ఎన్. దీనిని మనం సి అంటున్నాం. కాబట్టి ఈ 6 అక్షరాల పదంలో మనకు 2 వీసీ కాంబోలు వచ్చాయి. మొదటిది ఏఆర్ మరియు రెండవది ఈఎన్. మరొక పదం చూద్దాం. పదం MAGIC. ఇప్పుడు పేరెంట్ పదం ఉదాహరణ దృష్టిలో ఉంచుకొని ఈ పదం చూడండి. ఈ పదం యొక్క ఉచ్చారణ మ్యాజిక్. మ్యాజిక్ లో ఎన్ని వీసీ కాంబోలు ఉన్నాయి? మ్యాజిక్ అని ఈ పదంలో 2 వీసీ కాంబోలు ఉన్నాయి. వీసీ కాంబో 1 AG మరియు వీసీ కాంబో 2 IC. ఈ 2 పదాల ఉదాహరణలను దృష్టిలో ఉంచుకొని 3వ పదం చూద్దాం. ఆ పదం FOREST. దీని ఉచ్చారణ ఫారెస్ట్ అవుతుంది. ఈ పదంలో మొదటి వీసీ కాంబో OR మరియు రెండవ వీసీ కాంబో ES. మనం చూసిన మొదటి పదం పేరెంట్, రెండవ పదం మ్యాజిక్ మరియు 3వ పదం ఫారెస్ట్.
ఈ 3 పదాల సహాయంతో మనం వీసీ కాంబో వెతుకుతాం. మరి వీసీ కాంబో వెతకడానికి మొదటి స్టెప్ ఏంటి? ముందుగా పదంలో మొదట వచ్చే ఓవెల్ వెతకాలి మరియు అది అయిన వెంటనే వచ్చే కాన్సోనెంట్ వెతకాలి. ఆపై ఆ రెండింటిని మనం అండర్లైన్ చేస్తే అది అవుతుంది మన వీసీ కాంబో. మనం ఈ వీడియోలో వీసీ కాంబోని ఎలా వెతకాలో నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఉపాధ్యాయులైతే మీ పిల్లలకు చెప్పండి, వారి ఇంగ్లీష్ పుస్తకాలను తెరిచి ఏదైనా ఒక పేజ్ నెంబర్ చూడమనండి. ఉదాహరణకు పేజ్ నెంబర్ 42. పేజ్ నెంబర్ 42లో ఉన్న పదాలలో ఎన్ని పదాలలో వీసీ కాంబో కలిగి ఉన్నాయో అవి వెతకమని చెప్పండి. ఒకవేళ పిల్లలందరూ ఆ పేజ్లోని వీసీ కాంబోలన్నీ కరెక్ట్గా వెతికి చెప్పినట్టయితే వారికి ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైందని చెప్పవచ్చు. ఇక్కడికి మనం వీసీ కాంబో కాన్సెప్ట్ గురించి ఈ వీడియో ముగిద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మనం వీసీ కాంబో ఆధారంగా మన ప్రయాణం కొనసాగిద్దాం.